ఉద్యోగం చేస్తున్నారని తెలిసి కేవలం మిమ్మల్ని చూడటం కోసం, ఆ చూపులతో మిమ్మల్ని ఆరాధించడం కోసం కోట్లు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆఫీస్ కొన్నారంటే వాసుదేవ్ గారు ఎంత గ్రేట్ అండి. డబ్బు సంపాదన కోసం బిజినెస్ చేసే వాళ్లను చూసాం, కానీ భార్య సంతోషం కోసం ఆఫీస్ కొనివ్వటం, అందులోనే తన భార్యకు ఉద్యోగం ఇచ్చి తన భార్య కళ్ళలో సంతోషం చూసే గొప్ప భర్తని నేనెక్కడా చూడలేదండి. సాధారణంగా ఎండి అంటే అందరికీ తెలిసిన అర్థం మేనేజింగ్ డైరెక్టర్. కానీ ఇక్కడ ఎం అంటే మీనాక్షి, డి అంటే దగ్గరైనవాడు, మీనాక్షికి దగ్గరైనవాడు. మీరు వాసుదేవ్ గారిని తప్పుగా అనుకోకండి. మిమ్మల్ని తప్పించుకోవడం కోసం ఇలాంటి ప్లాన్ చేసి మీకోసం ప్రయత్నం చేస్తున్నాడని అస్సలు అనుకోవద్దు. గుడ్ మార్నింగ్ మీనాక్షి గారు. చాలా రోజులైందండి మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆయనకి ఏదో ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. ఇప్పుడు ఎలా ఉంది? కుదుట పడిందా? ఎండి గారు రాక చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వచ్చారు. రవి గారితో చెప్పి ఈ ఫైళ్ళన్నింటి మీద ఎండి గారితో సంతకం పెట్టించమని చెప్పు. ఎండి గారు వచ్చారా? వచ్చారు మీనాక్షి గారు. చాలా రోజుల తర్వాత ఈ రోజే వచ్చారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.